వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే, లోకేష్ గారిని కలిసి వినతి పత్రం అందించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు. సో ఈరోజు లోకేష్ గారిని మంగళగిరిలో కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు కలిసి వినతి పత్రాన్ని కూడా సమర్పించడం అనేది జరిగింది. సో ఆ యొక్క వినతి పత్రంలో ఆ యొక్క అభ్యర్థులు పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మొదటి విషయం వచ్చేసరికి 1000 ఎస్ఐ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వటం గురించి. రెండవ అంశం వచ్చేసరికి 28/11/2022 తేదీన వెలువడినటువంటి 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు త్వరగా పూర్తి చేయాలని తెలుపడం గురించి ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే వారు లోకేష్ గారికి సమర్పించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి మ్యాటర్ను కూడా మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. దీన్ని మనం సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేదు. సో ఈరోజు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 1000 ఎస్ఏ పోస్టులు భర్తీ చేయాలని, నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే 6100 పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో దాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ లోకేష్ గారిని కలిసి ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారికి కలిసి ఇవ్వడం అనేది జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.